శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. మనము 1000 శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి జానపద కథను నేను చదివి వినిపిస్తున్నాను మీకు. చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా, రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అన్నంత ఆతృతంగా ఉంటుంది. అందులో భాగంగా మన విజయకుమారు మొదటి ప్రశ్నకు సమాధానం తెలుసుకుని రెండవ ప్రశ్న మహానగరానికి బయలుదేరుతాడు. మహానగరానికి బయలుదేరుతున్న సమయంలో అది ఒక సముద్రంలోంచి ప్రయాణం చేయాలి. ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఈ నారాయణ గుప్తా మిగతా వాళ్ళందరూ కూడా ఆ సముద్రంలోని బయలుదేరుతుంటే అందులో ఒక ఓడ కుదుపుకి అతను చెప్తాడన్నమాట, లోపల తిమింగిలం ఉన్నది, దాన్ని చంపితే కానీ మనము ఈ ఊపు తగ్గదు, లేకపోతే అంటే మనం అందరం మునిపోతాం దాని దెబ్బకి. అంటే విజయకుమారు తనేమో ఆ నీటి అద్దాన్ని పట్టుకుని లోపలికి దిగుతాడు. లోపల దిగి అదంతా అంటే చిన్నప్పటి నుంచి జలస్తంభన విద్య తనకు తెలుసు కాబట్టి అందులో దిగి అంటాడు, నాయన చూస్తూ చూస్తూ నీ ప్రాణాలు నువ్వు తీసుకుంటావా అంటాను. ఇందులో ఉన్న అందరం కలిసి వెళ్ళిపోతాం కదండి, ప్రాణాలు పోయేది కదా, బతికేమో అందరం బతుకుతాం, లేదా అంటే నేను ఒక పరోపకారం కోసం చనిపోయాను అనుకుంటాను అని లోపలికి దిగి ఆ తిమింగిలాన్నేమో కొట్టి దాన్ని చంపేస్తాడన్నమాట. ఈ జలస్తంభన విద్య తెలియడం వల్ల అలా చేస్తే కొంతసేపటికి ఆ నావ ఊపు తగ్గిపోతుందన్నమాట. ఆ ఓడ అయితే అమ్మయ్య అనుకుని అప్పుడు విజయకుమార్ వీళ్ళు మళ్ళీ బయటకేమో తాళ్లతో లాగితే చక్కగా వచ్చేస్తాడు. చాలా సంతోషమైనా వాళ్ళందరూ కూడా విజయకుమార్ని అనేక విధాల పొగుడుతారన్నమాట. నువ్వు ప్రాణానికి తెగించి మమ్మల్ని అందరినీ కాపాడేవు అంటే అలా అంటారు, నా కోసం మీరందరూ ఇలా వచ్చారు, ఇలాగే చూస్తూ చూస్తూ ఎలాగ ఊరుకోగలను ఒక క్షత్రుడినై ఉండి అని ఎలా వెళ్ళాడా, తిమింగలాన్ని ఎలా చంపాడా అవన్నీ కూడా మిగిలిన 10 రోజులు నా సముద్రంలోనే ప్రయాణం చేస్తూ ఉంటారన్నమాట. అలా చక్కగా మిగతా 10 రోజులు ప్రయాణం అయిపోయాక అప్పుడు విజయకుమార్ అంటాడు, నేను ఒక్కడినే దిగుతాను, ఇక్కడ దిగిన వాళ్ళకే కదా చావు దెబ్బ భయమును, మీరెవ్వరూ నావ దిగకండి అని పంపించేసి రాజుగారిని అడిగాడని చెప్పండి, మీరందరూ నాతో వచ్చినందుకు సహకరించినందుకు ధన్యవాదాలను చెప్పిస్తే వాళ్ళందరూ మళ్ళీ నరసింహనగరానికేమో విక్రమదేవ మహాదేవ రాజుకి చెప్పడానికి వీళ్ళు బయలుదేరిపోతారు. ఇంకా విజయకుమార్ అలా వెళ్తూ అక్కడ అంటే ఇంకా మహానగరానికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. దారంతా ఎలాగా అతను చెప్పాడు కదా, దిగిన వాళ్ళకి ఏమో ఒక్కళ్ళు కూడా బతకటం లేదు అని ఆలోచించుకుంటూ కొద్దిగా చీకటి పడినట్టుగా అవుతూ ఉంటుంటే అలా వెళ్తూ ఉంటాడు. ఇక్కడ కుండి నగరంలోనేమో ఆ రోజు మరొక రాజకుమారుడు వస్తాడన్నమాట. రాజకుమారుడు వస్తే అతనికి ప్రశ్నలు అడుగుతుంది, అతను కూడా చెప్పలేకపోతాడు. ఆ రాజకుమారుడు అది శాంతి భవన ఒక ద్వారానికి వేళగట్టిస్తాడు. 1000 మొత్తానికి 1000 శిరస్సులు కూడా పూర్తయిపోతాయి. పాపం చింతామణి అలాగా బాధపడుతూ ఒక గదిలో కూర్చుంటుంటుంది. ఇందులో శోభ వస్తుందన్నమాట. ఎందుకు చెల్లి దుఃఖించి మనకేంటి ప్రయోజనం, వ్రతం పూర్తి నువ్వు వ్రతం పడతాననేది ఒక దీక్ష పోనేవు కదా, ఆ దీక్ష అయ్యే వరకు తప్పదివి అంటేను నాకు జరగవలసిందని ఆశ ఏమీ లేదు. నాకు ఇంతమంది 1000 మంది రాజకుమారులు కూడా నాకు చేయించి ఎవ్వరూ కూడా జవాబు చెప్పలేకపోయారు. ఇంకెందుకే ఇంకా మళ్ళీ రేపటి నుంచి మొదటి నుంచి లెక్క పెట్టాల్సి వస్తుంది. నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, కానీ ఒక్క రాజకుమారుడని ఎవరూ జవాబు చెప్పలేకపోతున్నారు అంటే అవును, రాజకుమార్తె అపూర్వ చింతామణికి అంత తెలివితేటలు ఎవరికి లేవు కదా అంటే అందుకే గురువుగారు అంత కఠినమైన ప్రశ్నలు మన అడిగారు, నా చేత అడిగిస్తున్నారంటే అయితే శోభ నేను జన్మాంతరము ఇలాగే కన్యగా ఉండిపోవలసిందేనా, ఇవన్నీ నేను అడవి కాచిన వెన్నెల్లాగా ఉండిపోవలసిందేనా, నా తల్లిదండ్రుల బాధపడవలసినేనా, ఈ రాజ్యం వారసుడు లేకుండా ఇలాగా ఇదే అధోగతి పాలవలసిందేనా అనే చింతామణి పాపం శోభతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుందన్నమాట. బాధపడుతూ ఉంటేను ఏదమ్మా అన్నీ అలాగే సర్దుకుంటాయిలే, ఎందుకు ఇప్పుడు అని అంటే ఇంతట్లో ఒక పరిచారకు వచ్చి మహారాజులు గారు వస్తున్నారు అని చెప్తారన్నమాట. వాళ్ళు చెప్పి వెళ్ళిపోతుంది పరిచారక. పాపం చింతామణి కళ్ళు తుడుచుకుని దుఃఖం పడుకుంటాను, నువ్వు కళ్ళు తుడుచుకో, నువ్వు బాధపడుతున్నావు అంటే రాజుగారు కూడా బాధపడతారు అని చెప్తే అవును నిజమేలే అని వెంటనే
ఏమీ తెలియనట్టుగా పాపం కళ్ళు తుడుచుకుని బాధ లోపల అణుచుకుంటూ చింతామణి కూర్చుంటుంది. ఈ లోపల కీర్తిమా కాముడు అంటే వాళ్ళ నాన్నగారు వస్తారు. ఏం తల్లి కులాసాగా ఉన్నాడంటే, ఉన్నా నాన్నగారు, అమ్మ ఎలా ఉన్నది చింతామణి అడిగిందన్నమాట. ఆమె మనోవ్యాధి క్రమంగా ఎక్కువ అయిపోతుందమ్మా, నీకు తెలిసిందే కదా, కుమిలి కుమిలి వెళ్ళిపోతుంది. చింతామణి ఏం జవాబు చెప్పగలదు? ఒక వ్రతాన్ని నియమాన్ని పట్టుకుని కూర్చున్నది. అది ఇప్పటి వరకు అవ్వలేదు. 1000 మంది రాజకుమారులు అయిపోయారు. చక్కగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించుదాం అనుకున్న పిల్ల ఇలాగ కళ్ళ ముందే ఇలాగ పోనీ ఉండిపోవడం కాకుండా అందరు 1000 మంది రాజకుమారు శిరస్సులు ఖండించింది కదా. పాపం మగవాళ్ళైతే తట్టుకుంటారు, తనేమో తట్టుకోలేక అనారోగ్యం పాలైపోయిందన్నమాట. అయితే అమ్మ ఏం అంటే ఏం జవాబు చెప్పలేదంటావు అమ్మ. శోభ నువ్వెలా ఉన్నావు అంటే మంజులాదేవి నేను అడిగినట్టు చెప్పమన్నది అని మహారాజు అంటే, శోభ రాత్రింబవళ్ళు నా కోసమే రాజరాజేశ్వరి పూజలు చేస్తుంది నాన్న, అమ్మకు చెప్పు అని చెప్తుందన్నమాట. అవునమ్మా, నువ్వు కూడా ఏదైనా వ్రతం పట్టలేదు కదా. మహారాజు అడిగినాక శోభ తల వంచుకుంది కానీ ఏమీ చెప్పలేదన్నమాట. ఈరోజు మరొక రాజకుమారుడు వచ్చాడని విన్నాను. ఆ రాజకుమారుడు కూడా నీ ఖడ్గానికి బలైపోయాడు ఏంటమ్మా అంటే, ఏమీ చింతామణి ఏమీ చెప్పలేదు. శోభ మటుగా ఒకటి తక్కువైంది కదా ప్రభు, ఆ ఒకటి వాళ్ళతో భర్తీ అయిపోయింది. అవునమ్మా, నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి నీకు దగ్గరికి వచ్చాను. అదేంటంటే ఛత్రపాల మహారాజు మన శిశు నాగవంశానికి చెందినవారంట. వాళ్ళ పెద్దలు మన పెద్దవాళ్ళు కూడా బంధువులంట. అతనికి ఏకైక కుమారుడు విజయకుమారుడు అనే పుత్రుడు ఉన్నట్ట. అతడి రూపంలో మన్మధుడు, శౌర్యములు అర్జునుట, బుద్ధి వలన బృహస్పతిట. ఆ రాజకుమారుడు నీ ప్రశ్నలకి బదులు చెప్పి నేను వివాహం ఆడాలని తలంపుతోనేమో మన కుండిన నగరం వచ్చాట అంటుంటే శోభ ముఖం కొంచెం ఎర్రగా అయిపోయిందన్నమాట. నేత్రాలు ఎందుకో జ్యోతుల్లా వెలుగుతున్నాయి. అంటే విజయకుమార్ తలక మాట వినగానే ఆయన శౌర్యము, పరాక్రమాలు, అందము, గుణగుణాలు ఉంటుంటే తనకు కొంచెం దీనిగా అనిపించిందన్నమాట. రాజకుమారుడు, ఆ పేరుగల రాజకుమారుడు ఎవరు ఇంతవరకు రాలేదు అని చింతామణి బదులు చెప్తుంది. ఆ రాజకుమారునికి ఏమైంది ప్రభు? విజయకుమారా, అతనికి ఏమైందండి అని శోభ తన వచ్చుతున్న ఆరాటాన్ని అణుచుకోలేక అడిగింది. ఏమైందో మనకు తెలీదు, కుమారుని జాడ తెలియక ఛత్రపాల మహారాజు ఒక లేఖ రాసి పంపించారమ్మా మనకి మంత్రి చేత అని అది చదువుతాడనమాట. శ్రీ కుండిన నగరాధీశ్వర కీర్తిక మహారాజుకి సన్నిధానికి నాగపుర సంస్థాధీశ్వరుని ఛత్రపాలను రాస్తున్నాను. రూపంలో మన్మధుడు, శౌర్యంలో అర్జునుడు, బుద్ధికి బృహస్పతి అయిన నాకు ఏకైక పుత్రుడు విజయకుమారుడు మీ అపూర్వ చింతామణి ప్రతిజ్ఞ తెలుసుకుని అతను తన ప్రశ్నలకు బదులు జవాబు చెప్పి తనని వివాహం ఆడడానికి బయలుదేరాడు. చాలా కాలమైంది, మా బిడ్డ మా కళ్ళ పడలేదు. అందరు రాజకుమారుల వల్లే ప్రశ్నలకు బదులు చెప్పలేక చింతామణి ఖడ్గానికి బలి అయి ఉంటాడా లేదా అనేది మీకు తెలిసి ఉంటుంది కదా. ఆ పిల్లాడు జాడ తెలియక పుత్రశోకంతో తల్లాడిల్లిపోతున్నాం. మేము మీ జవాబుకి ఎదురు చూస్తుంటున్నాము. మీ ఏ విషయం తెలిసిన విషయం చెప్పండి నిర్భయంగాను. మీ పెద్దలు మా పెద్దలు కూడా పూర్వం బంధువులే కదా, ఏ విషయమో నాకు మా మంత్రి చేత బదులు పంపిస్తారని ఆశిస్తున్నాను అని ఇట్లు ఛత్రపాల మహారాజుడు నాగపుర సంస్థాధీశ్వరుడు అని రాస్తాడనమాట. ఆయన చదివి చెప్తాడు, మీరు మంత్రి మందిరంలో ఉన్నాడు, ఏ విషయం మా మంత్రికి జవాబు రాసి పంపించండి అని చెప్తే, ఆ రాజకుమారుడు ఎవడు, ఆ పేరుగలవ రాలేదండి, సందేహం ఏమీ లేదు. ఏమే శోభ అలా అన్నది చింతామణి. లేదు అలాంటి రాజకుమారుడు, ఆ పేరుకల రాజకుమారుడు ఎవ్వరూ రాలేదు, చింతామణి చేత ఖండింపబడలేదు, అలాగనే చెప్పండి అతని తల్లిదండ్రులకని శోభ కూడా చెప్తున్నాడు. శోభ కూడా దానికి కాయపరిచిందంటే ఇది కరెక్టే అనుకుని వెంటనే అక్కడి నుంచి మహారాజు వెళ్ళిపోయి, నేను మంత్రికి ఏమో మన రాజ్యాంగం రాలేదని నేను కబురు పెడతాను, నేను లేఖ రాసి పంపిస్తానులే అని చెప్పి అక్కడి నుంచి కీర్తికాముడు వెంటనే జవాబు రాస్తాడన్నమాట. వచ్చిన సంస్థానీశ్వరుడు వచ్చాడు కదా, మంత్రి వచ్చాడు కదా, ఆ మంత్రికి మాట తిరిగి జవాబు రాస్తాడు గౌరవంగా. శ్రీ నాగపుర సంస్థాధీశ్వరుడు ఛత్రపాల మహారాజు దివి సన్నిధికి కుండి నగరాధీశ్వరుడు కీర్తికాముడు వ్రాయి విన్నపములు. మీరు పంపిన జాబు వల్ల విషయాలని తెలుసుకుంటుని మీరు మీ వంశము వాళ్ళు మేము ఒకే వంశం వారమని మేము కలిసి చాలా సంతోషించాము. మీ పుత్రుడైన విజయకుమారుడు సంబంధించిన ఎట్టి వివరములు కానీ మాకు తెలియవు. అతడు మా చింతామణి ప్రశ్నలకు బదులు చెప్పడానికి కానీ ఆమె చేత ఖండించబడలేదు, ఇంతవరకు లేదు. అలాంటి పేరుగల వాళ్ళు ఎవరు రాలేదు. నా కుమార్తె అని అడిగి స్వయంగా తెలుసుకున్నాను.
మీకు ఎటువంటి సందేహము అవసరం లేదని నేను మనవి చేస్తున్నానని చెప్పి ఇట్లు కీర్తికాముడు కొండినగరాధీశ్వరుడు అని చెప్తాడు. ఈ ఆ జాగు పట్టుకుని ఈ వచ్చిన మంత్రి అక్కడికి వెళ్తాడన్నమాట. ఛత్రపురం బట్టి వెళ్తే ఈ మంత్రి ఏం కబురు చెప్తాడా, ఏంటి చేస్తాడని వాళ్ళు పాపం ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నమాట. ఛత్రపాలుడు, రమాదేవి కూడాను. ఒక్కొక్క బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏంటి అయిపోయాడు, చింతామణి ఖడ్గానికి బలి అయిపోయాడా, ఇంతవరకు జాడలేదు, ఏం తిన్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు అని తల్లి ప్రేమ అలాగ వల్లిస్తూ ఉంటుందన్నమాట ఆవిడ. అంటే అమ్మయ్య ఇప్పుడు పోనీ అక్కడికి వెళ్ళలేదు, చింతామణి ఖడ్గానికి బలి అవ్వలేదు కదా, అంటే ఇంకెక్కడ పోయినట్టు, ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఆ మంత్రి కొంచెం ఆలోచించి నీకు ఏదైనా మార్గం చెప్పు అని మంత్రిని అడుగుతాడు. అప్పుడు ప్రభువు నాకు 3 పద్ధతులు తెలుస్తున్నాయి అంటే, ఒకటి కుండినగర మార్గాన్ని తెలుసుకోలేక దారి తప్పి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండడం వల్ల అలా తిరుగుతున్నాడేమో. రెండవది చింతామణి ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నంలో తిరుగుతున్నాడేమో. ఇంకా 3 అని మంత్రి చెప్పడంతో చెప్పు పర్వాలేదు అంటాడు రాజు. ఏ అరణ్య మార్గంలోనూ, ఏ పర్వత గుహలోనూ, ఏ క్రూర మృగాల గురి అయ్యాడా అని అంటే అప్పుడు రమాదేవి ఉంటుంది, నాకు అలాంటి సందేహం ఎప్పుడూ లేదు. నా బిడ్డ చేతిలో ఖడ్గం ఉన్నంతకాలము ఎలాంటి మృగం కాదు, రాక్షసులు కానీ నా కొడుకుని ఏమీ చేయలేవు అని గర్వంగా ఆ రమాదేవి చెప్తుందన్నమాట. తల్లి తదాస్తు అలా ఉండాలనేదమ్మా నా కోరిక అంటాడు. సరే మరి ఏవి కానప్పుడు మనం ఏం చేద్దాం మంత్రి, నీకు ఎలాగా ఉపాయం తడుతుందో నాకు చెప్పు, ఎలా వెతుకు. కొంతమంది పరివారం తీసుకుని నువ్వు ఎక్కడున్నాడో నా కొడుకు వెతికి పట్టడానికి నేనే బయలుదేరుతా అంటే, మీరెందుకు మహాప్రభు, నేను మంత్రి, నా సైనికులు ఉన్నారు కదా, కొంతమందిని అన్ని దిక్కులు పంపిస్తాను, నేను కూడా వెళ్ళి మన యువరాజు ఎక్కడున్నా సరే వెతికి తెచ్చే బాధ్యత నాది, మీరు నిశ్చింతగా ఉండండి అంటే, నిజమే నీలాంటి మంత్రులు ఉండబట్టే మేము ఇలాగ ఇంకా స్వతంత్రంగా ధైర్యంగా ఉండగలుగుతున్నాం, చాలా సంతోషం, మీరు ఆ పని మీద ఉండండి అని మంత్రికి చెప్పేస్తాడన్నమాట. చెప్పేస్తే ఆ మంత్రి వెంటనే మన్నాడు నుంచి వెళ్తాడన్నమాట. చిత్తం ప్రభు నేను అలాగేను రేపటి నుంచి వెళ్తాను అని చెప్పేస్తాడు. సరే అయితే అప్పుడు ఈ 1000 పూర్తి అయిపోయింది, మహాఘోరం. పోనీ అది అయిపోయింది కానీ ఈ చింతామణి అంతలాగా చంపేయడం ఏంటి, నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది, పోనీ వాళ్ళని వదిలివచ్చు కదా అంటే వాళ్ళ కర్మాన్ని వాళ్ళే పోతారులే మనకెందుకు అని, మన పిల్లడు ఎలా ఉన్నాడో మనం తెలుసుకుందాం, అక్కడికి వెళ్ళలేదు కదా అదే మనకు శుభ సంకేతకం అని మహారాజు రాణి కూడా ఉంటారు. నీ పని నువ్వు చేయమ్మా, నువ్వు వెంటనే వెళ్ళి ఎక్కడున్నా సరే మన యువరాజుని విజయకుమార్ని తీసుకుంటా అంటే సరే మంత్రి ఆ పని మీద ఉంటాడు. ఇక్కడ విజయకుమారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారన్నమాట. వీడు విజయకుమార్ అక్కడ దిగి నడుస్తూ దట్టమైన రహదారికి 2 పక్కల తాటి చెట్లు ఉంటాయన్నమాట, తాటి తోపులు ఉంటాయి. ఎవరికి అడ్డంకులు ఆటంకులు లేవు కానీ చిన్న కనుచీకటి పడుతుందన్నమాట, సంధ్యా సమయం అయింది. వాళ్ళందరినీ సాగనంపేసి తనేమో నడుస్తూ 2 ఆమడలే కదా ఏముందలే నడిచేసి చీకటి పడే టైంకి నేను మహానగరం వెళ్ళిపోతాను అనుకుంటాడు. తను ధైర్యం కదా, పుట్టుకతోనే క్షత్రియుడు కాబట్టి తన దగ్గర అనేకమైన ధైర్య గుణాలు ఉన్నాయి, అన్ని సాహసవేతమైన విద్యలు ఉన్నాయి. దానికి ఇంకా 2 ఆమడలే కదా విరిచిపోతాడని నడుస్తూ అలా వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ నగరానికి దిగిన వాళ్ళందరూ బలైపోతున్నారు కదా, ఏం చేయడం, ఎవరు ఇది అని అంటుంటే ఎక్కడి నుంచో ఒక స్త్రీ ఆర్తనాదం వినిపిస్తుందన్నమాట. అంటే ఆర్తనాదం అంటే ఏడుస్తున్నట్టుగా. ఈ 4 పక్కలా చూస్తాడన్నమాట, ఎక్కడా లేదు, ఎక్కడొస్తుందా అనుకుని వెళ్ళి అలా చూస్తుంటే వెళ్తాడన్నమాట. ఒక తాటి చెట్టు దగ్గర ఉంటుందేమో అని అటుపక్క వెళ్తే అక్కడ కాదు మరో దగ్గర వినిపిస్తూ ఉంటుంది. అలా పాపం చుట్టుపక్కల అందరూ మనుషులు ఎవ్వరు లేరు, కానీ ఎక్కడి నుంచి ఈ ఆర్తనాదం వినిపిస్తుంది అని చెట్ల సందులోంచి మరి కొంచెం దూరం పోయి చూస్తున్నాడన్నమాట. ఇంకా వెళ్తుండే కొలది ఇంకా దూరం అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా తనకి పట్టుదల ఎక్కువ అవుతుందన్నమాట. సరే ఇది వదిలి వెళ్ళిపోద్దామంటే ఎందుకు, ఇదేదో తేల్చుకుని వెళదాము, అసలు ఏంటి ఇంత దూరంగా వచ్చాను కదా అని అనుకుంటుంటే
దూరంగా చిన్న చిన్న మంటలు కనిపిస్తాయి. సరేలే ఇదేదో శ్మశానంలో ఉంది అనుకుంటాడు. కానీ కొంత దూరం వెళ్తే మరో దగ్గర వస్తాయి ఆ మంటలు. మరో దగ్గరికి అలా వెళ్తుంటే మాయమైపోతూ ఉంటాయి. ఏంటి ఇది మాయ, మంత్రమా, రాక్షస ఏమిటో తెలియలేదు అని ఎక్కడైతే ఆ స్త్రీ ఆ మంటలతో పాటు స్త్రీ ఏడుస్తున్న ఆర్తనాదం కూడా వినిపిస్తూ ఉంటుంది. వినిపిస్తుంటే ఏంటి మరొక దగ్గరికి వెళ్తాడు. ఆ మంటలు లేదు, ఆర్తనాదాలు ఒక దగ్గర ఉండవు అన్నమాట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ విజయకుమార్ వీపు మీద పడేమని ఒక పెద్ద చరుపు దెబ్బ అన్నమాట ఎవరో చరిచినట్టు కనిపిస్తుంది. అమ్మా అని పాపం కుప్ప కూలిపోతాడన్నమాట. ఇదేంటి ఇంతలాగా అని చూద్దాము. విజయకుమార్ ఆ దెబ్బతో స్పృహ తప్పి పడిపోయి ఏమైనా అయిపోతాడా, లేకపోతే అంటే అది ఏంటి మాయ, రాక్షస, దెయ్యమా, ఏమిటా దేవత తనకు హాని చేస్తారా వాళ్ళు అనేది రేపటి భాగంలో మనం తెలుసుకుందాము చక్కగాను. కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. మీరు చక్కగా వినండి, మీ పిల్లలకి చెప్పండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మనం 4 ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి. చక్కగా జవాబులు తెలుసుకుందాము. ఏ రాజ్యంలో బైరాగి ఏంటేంటి చేశాడా, ఆ ప్రశ్నలకు జవాబులు ఏంటా అనేది మనం చక్కగా తెలుసుకుందాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తాలూకా స్పందన రూపంలో బాగుంది అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.